ఏ విధంగా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని అవహేళన చేసిన మీరు ఏ విధంగా భయపడతా ఉన్నారో నిన్న పులివెందుల జెడ్పీటీసీ అప్పుడే మీ భయం ఏంటో అర్థమైంది. నిజాయితీగా గెలిచే దమ్ము లేదు, మగతనం లేనటువంటి మీరా మాట్లాడేది. దమ్ముంటే మగాడిలాగా ఎలక్షన్లో గెలవాలి, సింగిల్గా మగతనంగా ఎలక్షన్లో గెలవాలి. ఈవీఎంల ద్వారానో దొంగోట్ల ద్వారానో గెలిచేటటువంటి మీరు భయం గురించి మాట్లాడుతున్నారా? భయపడే కదా దొంగదారులు అడ్డదారులు గెలిచింది. భయపడేవాడే దొంగదారులు అడ్డదారులు ఎలక్షన్ చేసేది. భయం లేనాడు స్ట్రైట్గా ఎస్ ప్రజాస్వామ్యతంగా నేను వెళ్తా, మీరు ఓట్లు వేయండి అని చెప్పి అంటారు. కానీ మీరు చేసింది ఏంటంటే ఇక్కడ అర్థం కావట్లేదా? జగన్ నోరు అదుపులో పెట్టుకో సోమిరెడ్డి. పెద్ద వార్నింగే ఇచ్చాడు సోమిరెడ్డి. మీ ఇంటి బయట ఉన్నటువంటి ఆ వాచ్మెన్ కూడా మీ మాటలను లెక్క చేయడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు జగన్ నోరు అదుపులో పెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్. జగన్ గారు అడిగిన దానికి ఒక్కళ్ళ కూడా మగాడు అనేవాడు ఎవడన్నా ఉంటే దొంగ ఓట్లకు సంబంధించి సమాధానం చెప్పండి. కలెక్టర్ శ్రీధర్ గారు మీరు కూడా సమాధానం చెప్పాలి. తెలుగుదేశంలో ఎవడన్నా మగాడు ఏడిస్తే, మగతనం అనేది ఎవరికన్నా ఒక 1% అని ఏడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చూపించినటువంటి దొంగ ఓట్లకు సంబంధించి మొత్తం వీడియో ఫుటేజ్ బయట పెట్టండి. ఎంటైర్ 10 గంటల పాటు జరిగినటువంటి ఎన్నికల ప్రొసీజర్ మొత్తం వీడియోని దమ్ముంటే బయట పెట్టించండి. ఎందుకు చావలేని చేత కానీ సవటలు దద్దమ్మలు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడతారు?